గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 5th సెమిస్టర్లో వ్యవసాయ పరపతి అగ్రికల్చర్ క్రెడిట్ వ్యవసాయ పరపతి మార్గాలు. ఇవాళ వ్యవసాయ రంగం ఒకసారి మనం తీసుకుంటే వ్యవసాయ పరపతిలో వ్యవసాయ రంగానికి కావలసినటువంటి వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ వృత్తులు, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆ రంగాలు మనుగడ కొనసాగించడానికి, ఆ రంగాలు ముందుకు వెళ్ళడానికి, ఆ రంగాలకు కావలసినటువంటి పరపతి పెట్టుబడి అనేటువంటిది ఎక్కడి నుండి అందించబడుతుంది. ఇవాళ వ్యవసాయ రంగం మనుగడ సాగించాలంటే, వ్యవసాయం ముందుకు పోవాలంటే పెట్టుబడి అనేటువంటి చాలా కీలకం. ఇవాళ వ్యవసాయ పనిముట్లు కొనుక్కోవడానికి కానివ్వండి, పశువులు కొనుక్కోవడానికి, ఆధునిక యంత్రాలు ప్రవేశపెట్టడానికి, ఆవులు త్రవించడానికి, తర్వాత కూలీలకు వేతనాలు ఇవ్వడానికి, తర్వాత విత్తనాలు కొనుగోలు చేయడానికి, ఈ విధంగా భూములకు కౌలు చెల్లించడానికి, భూములను అభివృద్ధి చేయడానికి, ట్రాక్టర్లు పెట్టి దున్నుకోవడానికి, విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు వేయడానికి, వంగడాలు వేయడానికి, ఈ విధంగా రైతులకు వ్యవసాయ సేద్యం చేస్తూ ఉన్నప్పుడు, వ్యవసాయ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నప్పుడు పరపతి అనేటువంటిది చాలా కీలకం. వ్యవసాయ రంగంలో పరపతి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అయితే మరి ఈ పరపతి ఎక్కడి నుంచి అందించబడుతుంది? భారతదేశంలో రైతులకు అందించేటువంటి పరపతి ఎక్కడి వస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం పరిశీలన చూసినప్పుడు, భారతదేశంలో ఉన్నటువంటి రైతులు, భారతదేశంలో వ్యవసాయ సేద్యం చేస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు రుణాలను ఎక్కడి నుండి పొందుతున్నారు, వ్యవసాయ రుణాలను పరపతి ఎక్కడ లభిస్తుంది వీళ్ళకి అనేదాన్ని పరిస్థితి చూసినట్లయితే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులకు, వ్యవసాయ ఉత్పత్తిదారులకు వ్యవసాయ పరపతి అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి నికల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త తెలియజేస్తారు. నికల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త అంటే రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ఏం చేసిందంటే, వ్యవసాయ పరపతి పరిశీలన సంఘాన్ని ఉదాహరణ ఏర్పాటు చేసి వ్యవసాయ రంగానికి అందించబడేటువంటి రుణాలు, వ్యవసాయ రంగానికి అందించబడే రుణాలు ఎక్కడి లభిస్తున్నాయి, ఎవరెవరి ద్వారా రుణాలు అందిస్తున్నాయి అనేటువంటిది పరిశీలన చేసి చూడమన్నప్పుడు వ్యవసాయ రంగానికి పరపతి అనేటువంటిది ఎంతో కీలక పాత్రను పోస్తుందని చెప్పేసి నికల్సన్ అనేటువంటి ఆర్థికవేత్త అభిప్రాయపడుతున్నారు అనమాట. అయితే మరి భారతదేశంలో వ్యవసాయ రంగానికి అందించబడేటువంటి పరపతి, భారతదేశంలో వ్యవసాయ రంగం ప్రధానంగా ప్రకృతి పైన ఆధారపడేటువంటి రంగం. పరపతి అనేటువంటిది ఏ రంగానికైనా, వ్యవసాయ రంగం తీసుకున్నా, పారిశ్రామిక రంగం తీసుకున్నా, ఏ రంగమైనా పరపతి అనేది కీలకం. కానీ ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ రంగం అనేది ఒకసారి పరిశీలించినప్పుడు, వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధి అనేటువంటిది ఎక్కువగా వ్యవసాయ పరపతి పైన, వ్యవసాయ పెట్టుబడి పైన ఆధారపడి ఉంటుంది. మరి రైతులకు అందించబడేటువంటి పరపతి ఎక్కడి నుంచి అందించబడుతుంది, ఎలా అందించబడుతుంది, ఈ పరపతి ఉద్దేశాలు అనేటువంటి మనం ఒకసారి పరిశీలించినట్లయితే, భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతులకు అందించబడేటువంటి పరపతి అనేటువంటిది ఇక్కడ అనేక మార్గాల ద్వారా అందించబడుతుంది. ఈ పరపతిని ముందుగా మనం దాని యొక్క ఉద్దేశాన్ని బట్టి ఉత్పాదకత మరియు కాల పరిమితిని బట్టి, ఇక్కడ పరిశీలన చూసినట్లయితే, ఉత్పాదకత రుణం, నెక్స్ట్ అనుత్పాదకత రుణం అని కాల పరిమితి ఆధారంగా అతి స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం. ఇక్కడ పరపతి ఉద్దేశాన్ని బట్టి ఇక్కడ ఉత్పాదకత ఉద్దేశము మరియు కాల పరిమితి అని చెప్పేసి రైతులకు, వ్యవసాయదారులకు అందించబడే పరపతిని ఇక్కడ 2 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఈ 2 రకాలుగా వర్గీకరించిన పరపతిని ఉత్పాదకత ఉద్దేశాన్ని బట్టి ఉత్పాదకత రుణం, అనుత్పాదకత రుణం. రైతులు వ్యవసాయ రంగంలో వ్యవసాయ సేద్యం కోసం తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను
ఉత్పాదకత రుణం, అనుత్పాదకత రుణం అనే రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఉత్పాదకత రుణం అంటే రైతులు తీసుకున్నటువంటి రుణాలు, అయితే ఏ ఉద్దేశంతో అయితే రుణాలు తీసుకుంటారో ఆ ఉద్దేశం కోసమే, అవసరం కోసమే ఖర్చు చేసినట్లయితే దాన్ని ఉత్పాదకత రుణం అంటారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీసుకున్నటువంటి రుణాలు దేనికోసం ఎక్కువ కావాలని కోరుకుంటారు, ఏ ఉద్దేశంతో రైతులు రుణాలు సేకరిస్తారంటే పంటలు పండించడానికి కావలసినటువంటి ఎరువులు కొనుగోలు చేయడానికి, క్రిమిసంహారక మందులు కొనుగోలు చేయడానికి, విత్తనాలు కొనుగోలు చేయడానికి, అదేవిధంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంట నూర్పే యంత్రాలను ఉపయోగించడానికి, కూలీలను పంట చేల్లో కూలీలుగా పెట్టి పనులు చేయడానికి, జీతగాళ్లను పెట్టుకోవడానికి, తర్వాత ఆ భూములను సదును చేయడానికి, బావులు త్రవ్వించుకోవడానికి, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించిన పనిముట్లు కొనుగోలు చేయడం కోసం, మరియు వ్యవసాయానికి సంబంధించినటువంటి గేదెలు, ఎడ్ల కొట్టాలు నిర్మించడం కోసం, ఈ అన్నిటి పర్పస్, ఈ అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకొని బోర్ బావులు త్రవ్వించడం కోసం, మోటార్ పంపు సెట్ ఏర్పాటు చేయడం కోసం, ట్రాక్టర్లు కొనుగోలు చేయడం కోసం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి రుణాన్ని ఉత్పాదకత రుణం అంటాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసే రుణాన్ని ఉత్పాదకత రుణం అంటాం. ఇక సెకండ్ వన్ ఈజ్ అనుత్పాదకత రుణం. అనుత్పాదకత రుణం అనేటువంటిది ఇది వారు తీసుకునేటువంటి ఉద్దేశం వేరు, వారు చేసేటువంటి ఖర్చు వేరు. అంటే యాక్చువల్గా వ్యవసాయ రంగం కోసం అని చెప్పేసి, అంటే వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం అని చెప్పేసి, విత్తనాల కోసం అని, ఎరువులకు అని చెప్పేసి, మందు కట్టలకు అని చెప్పేసి, తర్వాత కూలీలకు ఇచ్చేటువంటి వేతనాల కోసం అని చెప్పేసి, ట్రాక్టర్ల కొనుగోలు, ఈ విధంగా చెప్తారు. భూముల కొనుగోలు కానీ, బావులు తోవించడానికి అని చెప్తారు. కానీ తీసుకుపోయేటువంటి ఉద్దేశం ఏమో అది, ఆ తీసుకున్న రుణాన్ని ఏం చేస్తారంటే శుభకార్యాలకు, అశుభ కార్యకలాపాలకు ఖర్చు చేస్తుంటారు. పెళ్లిళ్ళని, పుట్టుకలని, కర్మలని, చావులని, ఈ విధంగా అనేక రకాలైనటువంటి పండుగలని, వాళ్ళ సాంప్రదాయ ఆచారాలు, వాళ్ళకు గ్రామీణ సంస్కృతులు ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పండుగలు, పబ్బాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగం పేరు చెప్పి, వ్యవసాయ రంగం పేరు మీద రుణాన్ని తీసుకున్న రుణాన్ని ఏం చేస్తారంటే అనుత్పాదకం కోసం ఖర్చు చేస్తారు. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఉత్పాదకత రుణం దేనికోసమే తీసుకెళ్లేమని రుణం ఆ వ్యవసాయ రంగం పైన ఖర్చు చేస్తే దీని ద్వారా తిరిగి మనం ఎంతైతే ఖర్చు చేసామో అంత డబల్ రెట్టింపు ఆదాయాన్ని పొందడానికి వీలవుతుంది. కానీ ఇక్కడ అనుత్పాదక రుణం అంటే ఏమవుతుందంటే మనం తీసుకున్నటువంటి రుణాన్ని ఆ పర్పస్లో ఖర్చు చేయకుండా వేరే ఉద్దేశంతో ఖర్చు చేసినప్పుడు దీని ద్వారా తిరిగి ఒక రూపాయిని మనం పొందలేకపోగా రైతులు రుణ ఊబిలో, అప్పుల ఊబిలో చిక్కుకునేటువంటి అవకాశాలు ఉంటున్నాయి అన్నమాట. మరి నిజంగా ఇవాళ భారతదేశంలో రైతులు తీసుకునేటువంటి రుణాలు, వ్యవసాయదారులు తీసుకునేటువంటి రుణాలు వ్యవసాయ పరపతి కోసం తీసుకుంటున్నారా, లేదా ఉత్పాదకత అవుతుందా, అనుత్పాదకం అవుతుందా అనేది ఒకసారి మనం పరిశీలన చూసినట్లయితే భారతదేశంలో రైతులు తీసుకునేటువంటి రుణాల్లో 1971లో చూడండి, చిన్న పట్టిక దొరుకుతాం. ఉత్పాదకత రుణం, అనుత్పాదక రుణం, ఉత్పాదక అనుత్పాదక సంవత్సరం 1971లో 50% రుణం తీసుకున్న రుణాలు 50% ఉత్పాదక రుణం అయితే 50% అనుత్పాదక రుణంగానే తీసుకున్నట్టు మనకు లెక్కలు చేస్తుంది. అదేవిధంగా 1991లో చూసినట్లయితే 22.5 77.5, అలాగే 2001లో చూసినట్లయితే 25 మరియు 75, టోటల్ వచ్చేసి 100% రుణాలు తీసుకుంటాం ప్రస్తుతం. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అనేది ఇక్కడ మనం పరిశీలిస్తే భారతదేశంలో రైతులు తీసుకునేటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రెండు రకాల రుణాలను తీసుకునే రుణం రెండు రకాలుగా ఉంటుంది. అది ఉత్పాదకత ఉద్దేశాన్ని బట్టి ఉత్పాదకత రుణం, అనుత్పాదకత రుణం రెండు రకాలుగా చెప్పొచ్చు. అయితే తీసుకున్నటువంటి రుణాన్ని వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తుందని ఉత్పాదకత రుణం అంటాం. అట్లా కాకుండా తీసుకునేది వ్యవసాయం కోసం ఖర్చు పెట్టేదో ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు చేసేదాన్ని అనుత్పాదక రుణం అంటాం. 1971లో ఒకసారి మనం పరిశీలించి చూసినప్పుడు తీసుకున్న రుణంలో 50% ఉత్పాదకత రుణం అయితే
అదర్ 50% ఏమో అనుత్పాదకమైంది. అంటే 100 రూపాయలు తీసుకుంటే 50 రూపాయలు ఏమో వ్యవసాయం కోసం ఖర్చు చేసి మిగతా 50 రూపాయలు తమ సొంత అవసరాలకు కుటుంబ అవసరాలకు ఖర్చు చేసిన పరిస్థితి అనిపిస్తుంది. ఇక 1991లో 22.5% మాత్రమే ఉత్పాదకమైంది. తీసుకున్న రుణాల్లో 22.5% ఉత్పాదకమైతే మిగిలిన 77.5% రుణమేమో అనుత్పాదకమైంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. నెక్స్ట్ 2001లో చూసినట్లయితే 25% ఏమో ఉత్పాదకత రుణమైంది, మిగిలిన 75% మాత్రం అనుత్పాదకత రుణమైంది. అంటే రైతులు వాస్తవికంగా వ్యవసాయ అవసరం కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం రుణాన్ని తీసుకొని ఆ తీసుకున్న రుణంలో కేవలం 20% మాత్రం ఉత్పాదకమైతే అంటే ప్రయోజకరంగా ఉపయోగిస్తే మిగిలిన 75% రుణాన్ని తమ కుటుంబ అవసరాల కోసం, తమ రోజువారీ ఖర్చుల కోసం, తమ ఆరోగ్యాల కోసం, పండుగల పబ్బాల కోసం 75% రుణాన్ని ఆ విధంగా వృధా చేసిన పరిస్థితులు మనకు ఈ డేటా ద్వారా మనకు కనిపిస్తున్నాయి అన్నమాట. కాబట్టి రైతులు తీసుకునే రుణాలను ఇలా ఉత్పాదకత, అనుత్పాదక రుణంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ కాల పరిమితిని ఆధారంగా చేసుకొని రుణాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. కాల పరిమితిని ఆధారంగా చేసుకొని రుణాన్ని ఎన్ని రకాలు చెప్పొచ్చమ్మా? 3 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి స్వల్పకాలిక రుణం, మధ్యకాలిక రుణం, దీర్ఘకాలిక రుణం. స్వల్పకాలిక రుణం, మధ్యకాలిక రుణం, దీర్ఘకాలిక రుణం. స్వల్పకాలిక రుణం అంటే దీని యొక్క కాల వ్యవధి అనేటువంటిది కేవలం 15 నెలల కాల వ్యవధి. స్వల్పకాలిక రుణం అంటే దీని యొక్క కాల వ్యవధి ఎంత ఉంటుంది? జస్ట్ 15 మంత్స్, 15 నెలల కాల వ్యవధి. అంటే ఒక రైతులు తీసుకున్నటువంటి రుణాలు ఆ రుణ కాల పరిమితి ఎంత ఉంటుందంటే తీసుకున్న రుణాన్ని కేవలం 15 నెలల్లో మాత్రమే తిరిగి చెల్లించాలి. 15 నెలల కాలం అంటే దేనికోసం తీసుకుంటారంటే చిన్న మొత్తాల కోసం, చిన్న అవసరాల కోసం తక్కువ పరిమాణంలో తీసుకునే రుణాలను స్వల్పకాలిక రుణాలు, షార్ట్ టర్మ్ పీరియడ్ రుణాలు అని చెప్తూ ఉంటాం మనం ఇక్కడ. అంటే ఈ స్వల్పకాలిక రుణాలు అనేటువంటివి కేవలం కూలీలకు ఇచ్చేటువంటి వేతనాలు కానీ, లేకపోతే ఎరువులు కొనుగోలు చేయడానికి కానీ, విత్తనాలు కొనుగోలు చేయడం కోసం కానివ్వండి, లేదా ఆ యంత్ర పనిముట్లు ఏమైనా రిపేర్ వస్తే రిపేర్కి సంబంధించి కానీ, అంటే దీని యొక్క కాల వ్యవధి అనేటువంటిది పంటను పండించి అంటే విత్తనాలు వేసి పంట చేతికి వచ్చినప్పుడు పంటను తిరిగి విక్రయించిన తర్వాత వాళ్లకు చెల్లించే రుణాన్ని మనం స్వల్పకాలిక రుణాలు అంటాం. ఈ స్వల్పకాలిక రుణాల యొక్క కాల వ్యవధి కేవలం ఒక 15 నెలల కాల వ్యవధి మాత్రమే ఉంటుంది. రైతులు తీసుకునేటువంటి రుణాల్లో కాల పరిమితిని బట్టి స్వల్పకాలిక రుణాల యొక్క కాల పరిమితి అనేటువంటి జస్ట్ ఒక 15 నెలల కాల వ్యవధి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ మధ్యకాలిక రుణాలు. మధ్యకాలిక రుణాల యొక్క కాల వ్యవధి ఎంత ఉంటుందంటే 5 years, 5 సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది. కనీసం 5 సంవత్సరాల వరకు అంటే తీసుకున్నటువంటి రుణాలను 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు. ఏమంటే ఇమ్మీడియట్గా చెల్లిస్తారని లేదు. ఇవి దేనికోసం తీసుకుంటారంటే ఇవి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎడ్ల కొట్టాలు వేయడం కోసం కానివ్వండి, లేదా మోటార్లు కొనుగోలు చేయడం కోసం కానివ్వండి, లేదా ఇక్కడ ట్రాక్టర్లు కొనుగోలు చేయడం కోసం కానివ్వండి, లేదా వ్యవసాయాన్ని ఆ భూమిని అభివృద్ధి చేయడం కోసం కానివ్వండి, ఇట్లాంటి మధ్యకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ఉద్దేశంతో ఈ 5 సంవత్సరాల కాల వ్యవధి అంటే 5 సంవత్సరాల కాల వ్యవధిలో ఎప్పుడైనా ఈ రుణాన్ని తీర్చేటువంటి వెసులుబాటు కాల వ్యవధి ఆధారంగా రైతులు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇట్లాంటి రుణాన్ని స్వల్పకాలిక రుణం అని మధ్యకాలిక రుణం అని మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి దీర్ఘకాలిక రుణం. దీర్ఘకాలిక రుణం యొక్క కాల వ్యవధి సుమారు 5 years నుండి 5 సంవత్సరాల నుండి 20 years వరకు ఉంటుంది. 5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల మధ్య కాల వ్యవధి ఉంటుంది ఈ దీర్ఘకాలిక రుణం అనేటువంటిది. ఈ రుణాన్ని ఎక్కువగా భూములు కొనుగోలు చేయడం కోసం ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంట నూర్పిడి యంత్రాలు, జేసీబీ ఇట్లాంటివి ఏవైతే పెద్ద పెద్ద యంత్రాలు ఉంటాయో, మోటార్లు ఉంటాయో అలాంటి యంత్రాలు, యంత్ర పరికరాలు, దీర్ఘకాలం సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేయడానికి ఇట్లాంటి రుణాన్ని దీర్ఘకాలిక రుణాలను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ దీర్ఘకాలిక రుణాన్ని ఉపయోగించేటప్పుడు వీటిని వాయిదా పద్ధతిలో ఒకేసారి కాకుండా వాయిదా పద్ధతిలో, టర్మ్స్ పద్ధతిలో చెల్లించడం జరిగేటువంటి విధానం ఉంటుంది అన్నమాట. ఈ విధంగా భారతదేశంలో రైతులు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక అని చెప్పేసి కాల వ్యవధిని బట్టి 3 రకాలైనటువంటి రుణాలను ఇక్కడ చేయటం జరుగుతుంటుందని చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ రకంగా భారతదేశంలో రైతులు తీసుకునేటువంటి రుణాలను కాల పరిమితి ఇలా చెప్పవచ్చు. మరి రుణ పరపతి ఆధారాలు ఏంటివి? అసలు రైతులకు రుణాలు ఎక్కడి నుంచి అందించబడతాయి? ఈ పెట్టుబడి, వ్యవసాయ పెట్టుబడి అసలు కీలకమైన పాయింట్ ఇది.
పరపతి మార్గాలు ఏంటి, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ రంగంలో ఉండేటువంటి రైతులకు అసలు పరపతి ఎక్కడ అందించబడుతుంది. ఇంతసేపు మనం ఏం నేర్చుకున్నాం, వారికి అందించబడేటువంటి పరపతి ఉత్పాదకం అవుతుందా అనుత్పాదకం అవుతుందా ఉద్దేశాన్ని బట్టి. తర్వాత వాళ్ళు తీసుకునే రుణము స్వల్పకాలికమా మధ్యకాలికమా దీర్ఘకాలికమా అని చెప్పేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ పరపతి ఎక్కడ అందించబడుతుంది, ఈ పరపతి మార్గాలు అనేటువంటివి ఎక్కడ నుండి వస్తున్నాయి, ఎవరు అందిస్తున్నారు పరపతి అన్నది ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ పరపతిని రెండు రకాలుగా చెప్పొచ్చు. పరపతిని ప్రధానంగా సంస్థాపరం కాని పరపతి ఒకటి, రెండు సంస్థాపరమైన పరపతి. పరపతి మార్గాలు సాధారణంగా ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఒకటి సంస్థాపరమైన పరపతి, రెండు సంస్థాపరం కానటువంటి పరపతి. సంస్థాపరమైన పరపతి, సంస్థాపరం కాని పరపతి అంటే సంస్థాపరం కాని పరపతి అంటే ప్రభుత్వం యొక్క గుర్తింపు లేనటువంటి పరపతి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా కేవలం ప్రైవేటు సంస్థల ద్వారా ప్రైవేట్ యజమానుల ద్వారా స్వతహాగా తెచ్చుకునేటువంటి రుణాన్ని సంస్థాపరం కాని పరపతి అంటాం. ఈ సంస్థాపరం కాని పరపతి రెండు రకాలు చెప్పవచ్చు. అంటే ఒకటి వడ్డీ వ్యాపారులు, రెండు భూస్వాములు, వర్తకులు, కమిషన్ ఏజెంట్లు, నాలుగు స్నేహితులు, బంధువులు. భారతదేశంలో సంస్థాపరం కానటువంటి గుర్తింపు లేనటువంటి రుణం అందించబడిన మార్గాలు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే సంస్థాపరం కాని పద్ధతిలో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించేవారు వడ్డీ వ్యాపారులు, తర్వాత భూస్వాములు, తర్వాత వర్తకులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు మరియు స్నేహితులు, బంధువులు. వీళ్ళ చేత అందించబడేటువంటి రుణాన్ని సంస్థాపరం కాని రుణం అని చెప్తాం. అయితే ముఖ్యంగా భారతదేశంలో అడగగానే కావాలనుకోగానే రుణం ఎక్కడ లభిస్తుంది అంటే ఇట్లాంటి వ్యక్తుల దగ్గరనే లభిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ప్రభుత్వ సంస్థల దగ్గరికి రుణాలకు పోవాలంటే అవి అధిక భారంతో కూడుకొని ఉంటాయి. అనేక రకాలైనటువంటి పత్రాలపైన సంతకాలు చేయాలి, వాటికి సంబంధించిన అనేక షూరిటీలు పెట్టాలి. కాబట్టి ఇక్కడైతే చాలా సింపుల్గా మనం అడగగానే ఎంత అవసరం ఉందంటే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రుణాలు చౌకగా సులభంగా లభిస్తుంటాయి వాళ్ళకు. అంటే ఆ రుణాన్ని పొందడం తీసుకోవడం ఒక భారంగా భావించారు. అది తిరిగి తీర్చేననుకుంటుంది, దాని భారం ఏంది, దాని బాధ్యత ఏందనేటువంటిది. కాబట్టి ఇక్కడ కేవలం తీసుకునేటప్పుడు సౌలభ్యాన్ని మాత్రమే, సుఖాన్ని మాత్రమే చూస్తారు, కానీ తిరిగి చెల్లించేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకమైనటువంటి వాటిని పరిగణలోకి తీసుకోరనమాట. కాబట్టి రైతులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులు తీసుకునే రుణాల్లో నెంబర్ 1 వడ్డీ వ్యాపారుల దగ్గర. వడ్డీ వ్యాపారులు అనేటువంటి వాళ్ళు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వడ్డీ వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే రైతులకు రుణాలు ఇస్తూ ఉంటారు. రైతులకు ఇచ్చే రుణాలపైన వాళ్ళు ఏం చేస్తారంటే అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు. రైతుల యొక్క అవసరాన్ని బట్టి, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు బట్టి వీరికి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు రుణాలను అందించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఇచ్చేటువంటి రుణాలు అనేటువంటివి అధిక వడ్డీలతో కూడుకొని ఉంటాయి, భారంతో కూడుకొని ఉంటాయి, అనేక రకాలైన మోసానికి గురి చేసే విధంగా ఉంటాయి. అప్పిచ్చినటువంటి ఈ వడ్డీ వ్యాపారులు ఏం చేస్తారంటే వీళ్ళు కేవలం ఆ రైతులకు ఇచ్చేటువంటి రుణాలపైన వాళ్ళకు ఉన్నటువంటి భూములు కానీ ఆస్తులు కానీ హామీగా పెట్టుకొని షూరిటీగా పెట్టుకొని మొత్తం రుణాలు ఇస్తారు. అంటే ఉట్టిగా నోటి మాట ద్వారా రుణాలు ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ ఉన్నటువంటి ఆ రైతులకు ఉన్నటువంటి భూములు కానీ వాళ్ళ ఆస్తులు కానీ కాచేటువంటి ఉద్దేశంతో అధిక వడ్డీల పేరుతో చక్కెర వడ్డీలు, బారు వడ్డీలు కట్టేసి ఆ రైతులను మోసం చేస్తూ వడ్డీ వ్యాపారం అనేటువంటి వాళ్ళు
ఎవరైతే రుణాలను రీపేమెంట్ తిరిగి చెల్లించగలుగుతారో, తిరిగి చెల్లించలేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను తాకట్టు పెట్టగలుగుతారో అలాంటి రైతులకు మాత్రమే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉంటుంది ఈ వడ్డీ వ్యాపారస్తులు. అయితే భారతదేశంలో ఈ వడ్డీ వ్యాపారస్తులు తీసుకుని ఇచ్చేటువంటి రుణాలు ఒకసారి మనం పరిశీలన చూసినట్లయితే ఈ వడ్డీ వ్యాపారాల యొక్క పాత్ర 1951లో వచ్చేసి వీరు 69.7% రుణాలు ఇచ్చేటువంటి వాళ్ళు. 69.7% రుణాలు ఉంటే ఇది వచ్చేసి 1991 నాటికి 17.6 తగ్గింది అనమాట. అంటే చూడండి, భారతదేశంలో వడ్డీ వ్యాపారుల పాత్ర స్వాతంత్రం వచ్చే నాటికి సుమారు 70% రుణాలను వీళ్ళే అందించేవాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు కావాల్సిన రుణాల్లో 69.7% రుణాలను వడ్డీ వ్యాపారులు అందించేటువంటి వాళ్ళు. తర్వాత క్రమేపీ రాను వీరి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి 1991 నాటి కేవలం 17% వాటాను మాత్రమే కలిగి ఉన్నారు వడ్డీ వ్యాపారులు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా గ్రామీణ పరపతిలో వ్యవసాయ రంగంలో వడ్డీ వ్యాపారుల యొక్క పాత్ర ఎంత ఉందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కూలంకషంగా గ్రహించవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, భూస్వాములు అనేటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద భూస్వాములు, పెత్తందారులు, వందల ఎకరాలు ఉన్నటువంటి పెద్ద రైతులు. వీళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయ సేద్యం చేసుకుంటూనే రైతులతో కలిసిమెలిసి ఉంటారు. రైతులతో కలిసిమెలిసి ఉండి రైతుల యొక్క సాధక బాధకాలు వీళ్ళు తెలుస్తాయి కాబట్టి రైతులకు రుణం అవసరమైనప్పుడు రుణాన్ని మంజూరు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీరు పెద్ద భూస్వాములు వ్యవసాయం చేసుకుంటూ వ్యాపారాలు చేస్తుంటారు. అంటే ఎవరైతే రైతులు అవసరం ఉంటుందో, ఎవరైతే రైతులు ఎక్కువగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారో అలాంటి వాటికి రుణాలు ఇచ్చి వాళ్ళ పెద్ద భూస్వాములు వాళ్ళ పక్కన ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను తమ యొక్క గ్రిప్పులో హామీకి పెట్టుకొని, పూచిగా పెట్టుకొని, అంటే ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఒక సంవత్సరం సాధారణంగా ఎలా ఉంటుందంటే ఉగాది ఇప్పుడు ఇస్తే రుణం విత్తనాలు వేసే టైంలో జూన్ నెలలో ఇస్తే మళ్ళీ ఉగాదికల్లా తిరిగి చెల్లించాలి. ఉగాదికల్లా తిరిగి చెల్లించకపోతే నీకున్నటువంటి భూమిని ఈ ధరకు, ఏదైతే ధర ఆ రోజు మార్కెట్ ధర ఉంటుందో ఆ ధరకే నీ భూమిని మొత్తం కూడా అమ్మే ఖరారు, ఇచ్చే ఖరారు అని చెప్పేసి కొన్ని ఒక నియమబద్ధమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టేసి రైతులమైన ప్రామిసర్ నోట్ రాసి ఆ భూమిని కబ్జా చేసే విధంగా, వ్యవసాయ భూమిని లాక్కునే విధంగా వీళ్ళ రుణాలు అనేటువంటివి భయంకరంగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములదే సింహహస్తం, పెద్ద హస్తం, వీళ్ళదే పెద్ద హస్తం ఉంటుంది. వీళ్ళు చెప్పినట్టే నడుస్తుంది వ్యవస్థ అంతా కూడా. కాబట్టి భూస్వాములు చిన్న సన్నకారు రైతులందరినీ కూడా తమ దగ్గర చేర్చి తమ యొక్క భూములు లాక్కోవాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన రుణాలని మంజూరు చేసి ఆ రుణాలు తిరిగి చెల్లించలేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి 1 ఎకరం 2 ఎకరాల భూములు కూడా లాక్కునేటువంటి విధానంగా భూస్వాములు తమ యొక్క చర్యలు చేపడుతుంటారు అన్నమాట. కాబట్టి భారతదేశంలో ఈ భూస్వాముల ద్వారా వీళ్ళు అందించబడేటువంటి రుణాలు ఎంత ఉన్నాయంటే 1950-51లో జస్ట్ 3.3% రుణాలు అందిస్తే ఈ రుణాలు 1991 నాటికి 8.8. అంటే భూస్వాముల యొక్క కార్యకలాపాలు, అంటే వడ్డీ వ్యాపార కార్యకలాపాలు తగ్గి భూస్వాముల యొక్క కార్యకలాపాలు 3.3% నుండి 8.8% పెరిగిందని చెప్పుకోవచ్చు మనం. భూస్వాముల యొక్క వడ్డీ వ్యాపారాల యొక్క కార్యకలాపాలు అనేటువంటివి. కాబట్టి ఈ విధంగా అంటే వడ్డీ వ్యాపారాల కార్యకలాపాలు తగ్గిపోతే భూస్వాముల యొక్క కార్యకలాపాలు వాళ్ళు ఇచ్చేటువంటి రుణ పరిమితి 3.3% నుండి 8.8%కు పెరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. కాబట్టి సంస్థాపరంగా అనేటువంటి పరపతిలో ఈ భూస్వాముల యొక్క పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు. నెక్స్ట్, వర్తకులు, కమిషన్ ఏజెంట్లు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో రైతులు తమకు కావలసిన రుణాలను పొందడానికి ఇంకొక ఈజీ మార్గం, మంచి ఆ దాహమైనప్పుడు మంచిని తాగినట్టుగానే తమకు కావలసిన రుణాన్ని వర్తకులు, కమిషన్ ఏజెంట్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు, కమిషన్ ఏజెంట్లు, వీరి పాత్ర ఏంటి? అసలు కమిషన్ ఏజెంట్ పాత్ర ఏంటి? వీళ్ళు రైతులకు ఎక్కడ కలుస్తారు? వీళ్ళకు రైతులకు ఉన్న సంబంధాలు ఏంటి అంటే రైతులతో చాలా చక్కటి సంబంధాలను కలిగి ఉంటారు ఈ వర్తకులు, కమిషన్ ఏజెంట్లు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రైతులు విత్తనాలు వేసేటప్పుడు, పంటలు వేసేటప్పుడు ఎరువులకు కానీ, పురుగు మందులకు కానీ, విత్తనాలకు కానీ ఏం చేస్తారంటే స్వల్పకాలిక రుణాలు అందిస్తారు.
కేవలం వీళ్ళు అందించే రుణాలు స్వల్పకాలిక రుణాలు అందిస్తారు. వీళ్ళు అందించిన రుణాలు మళ్ళీ తిరిగి చెల్లించడం ఎలా అంటే రైతు పండించిన పంటను కేవలం కమిషన్ ఏజెంట్లకే విక్రయించాలి. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే రైతులు తాము పండించిన పంటలను వాళ్ళకి నచ్చిన వాళ్ళకి నచ్చినటువంటి ధరకు ఇష్టం వచ్చినప్పుడు అమ్ముకోవడానికి వీలేదు. పంట పండగానే పండిన పంటను ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి ఎవరికి అమ్మాలి అంటే ఈ కమిషన్ ఏజెంట్లకు, వర్తకులు ఎవరైతే కమిషన్ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళే ముందే ఫోన్ చేస్తారు. మీరు మీ పంట పండిందా, మీరు ఎప్పుడు విక్రయిస్తున్నారు, పలానా రోజు రండి అని చెప్పేసి వాళ్ళే శాసనాలు చేస్తారు రైతుల పైన. రైతులకు ఫోన్ చేసి రైతుల పంటలను నేరుగానే వారి యొక్క క్షేత్రంలోకి రప్పించుకొని అక్కడ వాళ్ళే అమ్మి పెడతారు. ఇక్కడ కమిషన్ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఈ రైతులు తెచ్చిన పంటను వీళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు అమ్మి మధ్యవర్తులుగా ఉండి కమిషన్ తీసుకుంటూ ఉంటారు. ఆ పంటను విక్రయించిన తర్వాత తమ యొక్క వడ్డీని, తమ యొక్క అప్పును మొత్తం కూడా కోసుకొని తీసేసుకొని ఆ కమిషన్ తీసుకొని మిగిలినటువంటి ఎంతో కొంత పైసలు వస్తేప్పుడు రైతుకు తిరిగి చెల్లిస్తారు. అంటే వీళ్ళు ఎక్కువ కాలం వెయిట్ చేయరు. రైతులు పండించేటువంటి పంట చేతికి రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ అప్పులు కమిషన్ ఏజెంట్లే తమ యొక్క అప్పులను తీర్చేసుకుంటారు. మళ్ళీ రైతుకు ఒకవేళ రుణం అవసరం ఏంటంటప్పుడు కొత్త రుణాన్ని అందిస్తామని చెప్పేసి పాత రుణాన్ని మొత్తం కూడా తీర్చేసుకొని మళ్ళీ కొత్త రుణాన్ని రైతుల పేరు మీద రాసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఇవాళ భారతదేశంలో వ్యవసాయ రంగంలో రైతులకు కావలసినటువంటి రుణాలను, రైతులకు కావలసినటువంటి అప్పులను ఎక్కువగా అందించేటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళు కమిషన్ ఏజెంట్లు అని చెప్పొచ్చు. రైతులు కూడా చాలా చౌకగా ఫోన్ల మీద కానివ్వండి చౌకగా రుణాలను వీళ్ళ దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని పండిన పంటలు తిరిగి వాళ్ళకే విక్రయించేటువంటి పద్ధతి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ కమిషన్ ఏజెంట్లు 1950-51లో 5.5 ఉంటే వీరు వాటా జస్ట్ ఇప్పుడు 3.2% వాటాను మాత్రమే కలిగి ఉన్నారు ఈ కమిషన్ ఏజెంట్లు అనేటువంటి విషయాన్ని మనం చెప్పొచ్చు అనమాట. కనుక ఇక్కడ భారతదేశంలో రైతులకు అందించబడిన రుణాలు ఈ విధంగా వర్తకులు, కమిషన్ ఏజెంట్ల ద్వారా కూడా సుమారు 5 నుండి 3-4% వరకు రుణాలు అందించబడుతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, స్నేహితులు, బంధువులు. వ్యవసాయ రంగంలో రైతులకు అందించబడేటువంటి రుణాలు గ్రామీణ పరపతి అనేటువంటి వ్యవసాయ పరపతి ఎక్కడి నుంచి అందించబడుతుంది అంటే స్నేహితులు, బంధువులు. ఇక సాధారణంగా వ్యవసాయం చేసేటువంటి రైతులకు కొంతమంది చదువుకొని ఉద్యోగాలు చేసేటువంటి స్నేహితులు కానీ బంధువులు కానీ ఉండొచ్చు. వీరు కూడా ఏం చేస్తారంటే ఇక ఎక్కడ అవకాశం లేనప్పుడు, ఎక్కడ మార్గం లేనప్పుడు ఏం చేస్తారంటే నేరుగా తమకు ఉన్నటువంటి బంధువులను, స్నేహితులను పోయి ఆశ్రయిస్తారు రుణం కోసం. ఈ స్నేహితులు, బంధువుల ద్వారా తీసుకునే రుణాలు అనేటువంటివి నోటి మాట ద్వారానే, కేవలం నోటి మాట ద్వారా 1 నెలకి ఇస్తాం, 2 నెలలకు ఇస్తాం, 3 నెలలకు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర రుణాలను తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ తక్కువ వడ్డీకి కూడా ఈ స్నేహితులు, బంధువుల దగ్గర ఇచ్చే రుణాలు అనేటువంటివి న్యాయబద్ధంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్తో, వాళ్ళకు ఉన్నటువంటి సహవాసంతో, మంచితనంతో రుణాలు అందిస్తారు. కాబట్టి చాలా న్యాయబద్ధమైనటువంటి రుణం, తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఎప్పుడైతే అప్పుడు తిరిగి చెల్లిస్తారు. కొంతమంది నోటి మాట ద్వారా కాగితాలు కళాలు లేకుండా ఇస్తారు. కొంతమంది ఏమో కాగితాలు రాసుకొని తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తూ ఉంటారు. ఇట్లాంటి రుణాలు అంటే చాలా తక్కువ, అంటే ఎవరికో నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం రుణాలు ఇస్తారు. కానీ నమ్మకం లేకపోతే ఇలాంటి వ్యక్తులు ఎవరు రుణాలని ఇవ్వరు అనమాట. కాబట్టి మన భారతదేశంలో సంస్థాపరంక అనేటువంటి పరపతి మార్గాలు ఇవన్నీ కూడా వడ్డీ వ్యాపారస్తులు, భూస్వాములు, వర్తకులు, కమిషన్ ఏజెంట్లు మరియు స్నేహితులు, బంధువుల ద్వారా అందించబడేటువంటి రుణాలను సంస్థాపరంక అనేటువంటి రుణాలు అంటారు. అయితే మన భారతదేశంలో ఈ సంస్థాపరంక అని రుణాలు ఎంత శాతం అందించబడుతున్నాయో ఒకసారి ఇక్కడ మనం పరిశీలి చూసినట్లయితే చూడండి, సంవత్సరం సంస్థాపరం కాని సంస్థాపరమైన 1950-51లో సంస్థాపరం కాని రుణం 90.9, సంస్థాపరమైన రుణం 9.1. అదేవిధంగా 1970-71లో
70.8, 29.2. అలాగే 1991లో 35.5%, 64.5%. ఈ విధంగా భారతదేశంలో అందించబడుతున్నటువంటి సంస్థాపరం కాని రుణాలు అంటే స్నేహితులు, బంధువులు, కమిషన్ ఏజెంట్లు, వర్తకులు, భూస్వాములు, వడ్డీ వ్యాపారులు, భూస్వాములు, కమిషన్ ఏజెంట్లు, వర్తకులు, స్నేహితులు, బంధువులు మొదలగు వారు అందించే రుణాలని సంస్థాపరం కాని రుణాలు అంటారు. ఇక ప్రభుత్వం, వాణిజ్య బ్యాంకులు, సహకార పర్పస్ సంఘాలు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు నాబార్డ్ అందించే రుణాలను సంస్థాపరమైన రుణాలు అంటారు. 1950-51 స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో సంస్థాపరం కాని రుణాలు 90.9%, అంటే సుమారు 91% రుణాలు సంస్థాపరం కాని రుణాలు అయితే కేవలం 9% రుణాలు మాత్రమే అంటే ప్రభుత్వం మరియు ప్రభుత్వ సంస్థల ద్వారా అందించబడేటువంటివి. తర్వాత 1971లో 70.8% సంస్థాపరం కాని రుణాల యొక్క వాటా 70.8% ఉంటే అదే సంస్థాపరమైన పరపతి వాటా 29.2% ఉంది. ఇక 1991లో సంస్థాపరం కాని పరపతి వాటా 35.5 ఉంటే సంస్థాపరమైనటువంటి రుణం వాటా 64.5. అంటే చూడండి ఎంత వేరియేషన్ వచ్చిందో. ఒకప్పుడు కేవలం 9% రుణాలు మాత్రమే సంస్థాపరమైనటువంటి ప్రభుత్వ బ్యాంకుల సంస్థల ద్వారా రుణాలు అందించబడితే 91 నాటికి 64% రుణాలు అందించబడుతూ ఉన్నాయి. కాబట్టి అంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే రాను ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగం ద్వారా అందించబడేటువంటి బ్యాంకుల ద్వారా అందించబడేటువంటి రుణాలు అనేటువంటివి రుణాల వాటా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అనమాట. ఇక సంస్థాపరమైనటువంటి మార్గాలు ఒకసారి మనం పరిశీలిస్తే సంస్థాపరమైన పరపతి మార్గాల్లో నెంబర్ 1 వచ్చేసి ప్రభుత్వం, బి సహకార పరపతి సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్. ఇవి సంస్థాపరమైన పరపతి మార్గాలు. సంస్థాపరమైనటువంటి పరపతి మార్గాలు ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి బ్యాంకులు, సంస్థల ద్వారా అందించబడేటువంటి రుణాలను సంస్థాపరమైన పరపతి అంటాం. అందులో ప్రధానంగా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందించబడేటువంటి రుణాలు, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అందించబడేటువంటి రుణాల గురించి మనం ఇక్కడ ఒకసారి మనం పరిశీలన చూసినప్పుడు అందులో ప్రధానంగా ప్రభుత్వం అనేటువంటిది రైతులకు కావలసినటువంటి రుణాలను, రైతులకు కావలసినటువంటి ఎరువులు, విత్తనాలను మొదలైన అందించడానికి, రైతులకు పంపు సెట్లను ఏర్పాటు చేయడం, రైతులకు విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేయడం, రైతులకు కావలసినటువంటి ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందించడం కోసం ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే రుణాలు మంజూరు చేస్తుంది. అదేవిధంగా అతివృష్టి కాలంలో, అనావృష్టి కాలంలో అంటే విపరీతమైనటువంటి వర్షాలు పడి పంటలు నష్టపోయినప్పుడు, లేదా అసలే పంటలు పండకుండా ఉండి తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేస్తుందంటే ప్రభుత్వం రైతులకు రుణాలు మంజూరు చేస్తుంది. అంటే రైతులకు చేయూతను అందించవలసిన బాధ్యత, రైతులకు పెట్టుబడి అందించవలసిన బాధ్యత, రైతును వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే వివిధ రకాల సబ్సిడీల ద్వారా
వివిధ రకాలైనటువంటి పద్ధతుల ద్వారా రైతులకు రుణాలను నేరుగా మంజూరు చేస్తుంది. ప్రభుత్వం రైతులకు అందించే రుణాలను ఏమంటామంటే తక్కాయి రుణాలు అంటారు. ప్రభుత్వం రైతులకు నేరుగా అందించే రుణాలను తక్కాయి రుణాలు అంటారు. అంటే ప్రభుత్వం ఈ రుణాల ద్వారా ఏం చేస్తుందంటే ఎరువులు, క్రిమిసంహారక మందులు, పంప్ సెట్స్, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యవసాయ పనిముట్లు, పరికరాలు వీటన్నిటిని కూడా అందించడం, బావులు ద్రవించడం, కరెంటు మోటార్లు బిగించడం, తర్వాత అవి పోల్స్ వేయించడం, ఇవన్నీ కూడా కరెంటు డీవీలు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే రైతులకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి పరపతి మార్గాలను, పరపతి విధానాలను ప్రభుత్వం అందించేటువంటి పరిస్థితి ఉంటే దీన్ని ప్రభుత్వం కూడా అందించే రుణాన్ని సంస్థాపరమైన పరపతి అంటాం. దీన్ని తక్కాయి రుణాలని కూడా అంటారు. తర్వాత బి ఏంటంటే సహకార పరపతి సంఘాలు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. ఇందులో సహకార పరపతి సంఘాలు 3 రకాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక సహకార పరపతి సంఘం, దీన్ని PACCS అంటాం. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్, PACCS, ప్రాథమిక సహకార పరపతి సంఘాలు. తర్వాత కేంద్ర సహకార పరపతి సంఘాలు, DCCB అంటాం, డిస్ట్రిక్ట్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ అంటాం. తర్వాత రాష్ట్ర సహకార బ్యాంక్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, రాష్ట్ర సహకార బ్యాంక్ అని చెప్తాం అన్నమాట. ఈ విధంగా సహకార పరపతి సంఘాలు, ఈ భారతదేశంలో సహకార పరపతి సంఘాల వ్యవస్థ ఎప్పుడంటే 1904లో ప్రారంభించారు. భారతదేశంలో సహకార పరపతి సంఘాలను ఎప్పుడు ప్రారంభించడం జరిగిందంటే 1904లో ప్రారంభించడం జరిగింది. ఈ సహకార పరపతి సంఘాలు అనేటువంటివి ఇక్కడ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ మనకు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. ప్రతి గ్రామంలో ఒక 10 మంది సభ్యులుగా ఉండి ఒక సంఘంగా ఏర్పడతారు. ఈ సభ్యులందరూ కూడా ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ, ఈ సొసైటీలు వీళ్ళందరూ కలిసి మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరికీ కూడా అంటే ప్రతి గ్రామం నుండి ఉన్నటువంటి సభ్యులందరూ కూడా కొంత పెట్టుబడి పెట్టి అందులో రుణాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే రైతులకు సంబంధించినటువంటి వాటా షేర్ అనేటువంటి అందులో ఉంటుంది. ఆ విధంగా అక్కడ నుండి రుణాలు తీసుకోవచ్చు. తీసుకున్న రుణాలు ఉండే రైతు పేరిట కొంత వాటా మూలధనం అక్కడ చేర్చబడుతుంది. కాబట్టి ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సహకార పరపతి సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘంలో సభ్యత్వం కలిగినటువంటి వాళ్ళు రుణాలు తీసుకోవచ్చు. తమ యొక్క పెట్టుబడిన వాటా మూలధనంగా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ సహకార పరపతి సంఘాలన్నీ కూడా కలిసి ఏం చేస్తాయంటే ఈ కేంద్ర శాఖ వీళ్ళందరూ కలిసి ఒక సభ్యుడిని, సొసైటీ సభ్యుని ఎన్నుకుంటారు. ఆ సభ్యుడు ఏం చేస్తారంటే ఈ కేంద్ర సహకార సంఘంలో ఒక సభ్యుడిగా ఉంటాడు. ఇట్లా ఈ సహకార సంఘం వ్యవస్థ అనేటువంటిది అంచెలంచెలుగా స్టేట్ లెవెల్లో ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సహకార బ్యాంకును మనం ఏమంటామంటే ఎపెక్స్ బ్యాంక్ అంటాం. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకును ఏమంటాం? ఎపెక్స్ బ్యాంక్ అంటాం. ఈ రాష్ట్ర ప్రాథమిక సహకార సంఘాలు వీటికి పై భాగంలో కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటిది DCCB అని చెప్పేసి, దానికి పైగా ఉన్నత స్థితిలో రాష్ట్ర సహకార బ్యాంక్ అని, ఈ విధంగా అంచెలంచెలుగా ప్రాథమిక సహకార సంఘాలు అనేటువంటివి సహకార పరపతి సంఘాల వ్యవస్థ ఉంది. ఇది భారతదేశంలో రైతులకు పటిష్టమైనటువంటి రుణాలు అందించడంలో ఇవి బంగారం తాకట్టు పెట్టుకొని కానీ, లేదా పాస్ పుస్తకాలు పెట్టుకొని కానీ, లేదా ఎలాంటి హామీ లేకుండానే, పూచి లేకుండానే రైతులకు ఉన్న భూమిని ఏం చేస్తారంటే భూమిని హామీగా పెట్టుకొని రైతుల దగ్గర రైతులకు రుణాలను అందించడం జరుగుతుంటుంది ఈ సహకార పరపతి సంఘాలు అనేటువంటి. కాబట్టి ఈ భారతదేశంలో రైతులకు అందించబడేటువంటి రుణాల్లో సహకార పరపతి సంఘాలు అనేటువంటివి కీలక పాత్రను పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఈ సహకార పరపతి సంఘాలు అనేటువంటివి 1951లో 1951లో అందించిన సహకార సంఘాలు అందించిన రుణాలు ఒకసారి మనం చూసినట్లయితే